తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. శ్రీరామ జయం. ప్రదోష వ్రతం అని ఒక వ్రతం. ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి ఈ తిథులు ఏ రోజున సాయంత్రం సమయంలో వ్యాపకం చెంది ఉంటాయో ఆ సమయంలో శివారాధన చేస్తే ఆ శివారాధనకు ప్రదోష వ్రతం అని పేరు. దేవీ దేవతాకంగా అర్చనలు చేసేటటువంటి నిర్ణీత సమయాలు కొన్ని ప్రత్యేకంగా ఉంటాయి. జయంతులు ఆయా సమయాలలో రాత్రి వేళన పూజించాలి. అలాగే ప్రదోష వ్రతం అంటే మట్టుకు శివారాధన శివుడికే ప్రత్యేకం. గణపతిని ఏ పూజలోనైనా తొలి పూజ అంటూ ప్రారంభ పూజ ఆ స్వామికి అర్పిస్తూ ఉంటాం. కుమారస్వామికి సుబ్రహ్మణ్యేశ్వరుడికి షష్ఠి తిథి నాటి ఆరాధన లేదా ఆదివారం నాటి ఆరాధన ప్రత్యేకం అని చెబుతూ ఉంటాం. అలాగే అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి పూజా విధానాలు, విష్ణువు కోసం కూడా ప్రత్యేకంగా పూజా విధానాలు ఇవన్నీ ఉండగా ప్రదోష వ్రతం అన్న ఆ శబ్దం మట్టుకు కేవలం శివుడికి మాత్రమే ప్రత్యేకం. సూర్యోదయ సూర్యాస్తమయ కాలాలలో సంధ్యావందనాలు చేయాలి అని చెప్పిన ఆర్ష విజ్ఞానం సూర్యాస్తమయ సమయంలో శివారాధనకే ప్రత్యేకం అంటూ ఒక నిర్ణీతమైన కాల సమయాన్ని మనకు అందించింది. ఉజ్జాయింపుగా సూర్యాస్తమయానికి 48 నిమిషాల కంటే పూర్వం ఉండే సమయం ప్రదోష సమయం. ఇంకా సూర్యాస్తమయం కాలేదు, వెలుతురులు చుట్టూరా వ్యాపించే ఉన్నాయి. కానీ క్షణాలలో చీకట్లు అలముకోబోతున్న తరుణంలో దీపం వెలిగించి హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటే చాలు మన మనస్సులో జ్ఞానదీపం వెలుగుతుంది. శివారాధన ఎంత అద్భుతమైనది, ఎంత సులభమైనది. ఇలా చేస్తే చాలు, అలా ఆ పరంధాముడు మనల్ని అనుగ్రహిస్తాడు. అంటే ఈ సూర్యాస్తమయ సమయంలో ఒక్క 5 సార్లు ఓం నమ శివాయ 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 అంటే చాలు శివానుగ్రహం లభిస్తుంది. రుద్రాక్ష మాలికని స్పృశించిన, శివదర్శనం చేసిన, ఆలయ గోపురం చూచిన ఓం నమ శివాయ అన్నా లేదా మనస్సులో శివలింగమును ఒక రూపంగా కల్పించుకున్న శివానుగ్రహంతో ప్రపంచంలో ఉండే ఆరోగ్యమంతా మనకే వచ్చి చేరుతుంది. ప్రపంచంలో ఉండే ఆనందాలన్నీ కూడా మనకే వచ్చి చేరతాయి. మన మనస్సులో సదా ఆనందం మెదులుతుంది. మన ముఖం పైన అవ్యక్తమైనటువంటి ఒక వెలుగు కిరణం భాసిస్తుంది. శివుడే మనలో ఉన్నాడా, మనమే శివస్వరూపంగా మారిపోయామా అన్నట్లుగా ఎదుటివారికి మనం నిజంగా కనిపిస్తాం. శివనామానికి అంత శక్తి ఉంది. కాసింత భస్మం అలదుకొని ఓం నమ శివాయ అని మనసులో తలుచుకుంటూ చేతిలో ఒక రుద్రాక్ష మాలిక పుచ్చుకొని అలా నెమ్మదిగా ఓం నమ శివాయ అంటూ ఉంటే చాలు పరమేశ్వరుడు ప్రసన్నుడవుతాడు. అభిషేక సేవ నిర్వహించిన, మారేడు పత్రి సమర్పించిన, పుష్పమాలికల చేత అలంకరించిన, జిల్లేడు మాలికల చేత లేదా పుష్పమాలికల చేత అలంకరణ చేసిన ఇవన్నీ కూడా పరమేశ్వరుడికి ఇంకా ప్రీతి కలిగించేవే. కానీ అన్నింటికంటే కూడా అత్యంత సులభంగా కేవలం ఓం నమ శివాయ అంటే చాలు ప్రసన్నుడవుతాడు బోళాశంకరుడు. పరమ ప్రీతికరంగా మన మనసులో ఉండే సంకల్పాలన్నీ కూడా స్వామే తెలుసుకుంటాడు, పరిపూర్ణము చేస్తూ ఉంటాడు. కాబట్టే ఈ వ్రతానికి శివ ప్రదోష వ్రతం అని పేరు. ప్రత్యేకంగా శివ అన్న శబ్దం లేకుండా కేవలం ప్రదోష వ్రతం అంటే కూడా అది శివవ్రతమే, నక్తవ్రతమే అవుతుంది. ఉదయమంతా కూడా ఉపవాస వ్రతం చేసి ఆహారమేమీ కూడా తీసుకొనకుండా కేవలం యథాశక్తి ఉడకబెట్టిన పదార్థం ఏదైనా ఉంటే శరీరం పడిపోకుండా ఉండాలి కాబట్టి అనుకున్నప్పుడు దానిని స్వీకరించవచ్చు. అలా స్వీకరించే సమయంలో కూడా ఓం నమ శివాయ ఇదంతా కూడా శివుని ఆజ్ఞ. ఇతర దేవీ దేవతాకంగా మీరు గమనించినట్లయితే ఒక విషయం తెలియవస్తుంది కదా, శివుని ఆజ్ఞ లేకపోతే చీమ కూడా కుట్టదు అన్నారు. అక్కడ విష్ణు ఆజ్ఞ లేదు, గణపతి ఆజ్ఞ లేదు, పార్వతీదేవి ఆజ్ఞ లేదు, ఇతర ఏ దేవీ దేవతాకంగా కూడా ఆ ఆజ్ఞలు పరిమితులు లేవు. కానీ శివుడి ఆజ్ఞ లేకపోతే చీమ కూడా కుట్టదు.
శివుడి యొక్క సంకల్పం లేకపోతే ప్రపంచంలో ఏది జరగదు. తన్మే మన శివ సంకల్పమస్తు. యో వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠిత. ఋగ్వేద సంబంధితములైనటువంటి 32 ఖిలమంత్రములు ఏవైతే ఉన్నాయో కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతా ఆస్తత్ర మోదంతి. తన్మే మన శివ సంకల్పమస్తు. ఇవి 32 శివ సంకల్పం లేకపోతే ప్రపంచంలో ఏ శక్తి ఏ పని చెయ్యదో. ప్రపంచాన్ని నిర్వహించేటటువంటి శక్తి శివశక్తి. కనుకనే ప్రాచీనులు నక్తవ్రతం అన్నారు. కనుక మనం ఈ నక్తవ్రతాన్ని శివ సంబంధంగా సంకల్పం చేద్దాం. వారం ఏదైనా, స్థలం ఎక్కడైనా, ఆలయం ఎటువంటిదైనా శరీరమే ఆలయంగా భావన చేసి మనస్సులో శివుడిని ఆహ్వానం చేసుకొని తన్మే మన శివ సంకల్పమస్తు, తన్మే మన శివ సంకల్పమస్తు, తన్మే మన శివ సంకల్పమస్తు. ఇలా శివ సంకల్పం చేద్దాం. శివానుగ్రహంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.